ఎవరు పాపంతో జీవిస్తూ ఉన్నారనే విషయం ఆలోచన చేసినట్లయితే ఏ భేదమును లేదు. అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారని బైబిల్ ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మానవుడు జీవించిన జీవిత విధానంలో అనేక రకాలైన భేదాలు, అనేక రకాలైన తారతమ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ పాపం అనే విషయంలో ఏ విధమైనటువంటి భేదము లేకుండా మనుషులందరూ కూడా ప్రియులారా పాపంలో సమానంగా జీవిస్తూ ఉన్నారు. అయితే మాకు ఎందుకండి ఈ ఉదయకాల సమయంలో పాపం గురించి మాకు ఎందుకు వచ్చినటువంటి మాటలండి అనే విషయం ఆలోచన చేసినట్లయితే, ఈ భూమి మీద మనము ఏ పని చేసినా ఊరకనే ఏ పని చేయం ప్రియులారా. చేసినటువంటి పనికి తగినటువంటి జీతాన్ని మనం ఆశిస్తూ ఉంటాం. రోజంతా కష్టపడి కూలి డబ్బులు మనం తెచ్చుకుంటూ ఉంటాం. నెలంతా కూడా కష్టపడి శాలరీని మనం తెచ్చుకుంటూ ఉంటాం. అలాగైతే పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంతో కన్మూసినటువంటి మానవుడికి వచ్చినటువంటి జీతమే అగ్ని ఆరిని పురుగు చావని ప్రదేశము నిత్య నరకాగ్ని గుండం ప్రియులారా. అవును నిజమే, పాపంలో జీవిస్తున్న మానవుడు పాపముతోనే కనుమూసినట్లయితే అగ్నిగుండానికి వెళ్లాల్సిందే. ఈ రోజున మనం గమనించినట్లయితే మరి 4వ నెలలో మరి ఉదయకాల సమయంలో ఈ ఎండను మనం తట్టుకోలేకపోతూ ఉన్నాం. నీడను ఆశ్రయిస్తూ ఉన్నాం. ఎక్కడ నీడ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగైతే ఆ అగ్నిగుండంలో కొన్ని వేల డిగ్రీల మరి వేడి అగ్ని కొలిమి అక్కడ మనం గమనించినట్లయితే పరుగులెడుతూ ఉంటాం. ఎక్కడ ఒడ్డు దొరుకుతుందా, ఎక్కడ బయటికి వెళ్ళాలని పరుగులెడుతూ ఉంటాం. కానీ ఎలాంటి అవకాశము కూడా లేదు ప్రియులారా. ఎంత పరిగెట్టినా సరే అగ్నిగుండమే కనబడుతూ ఉంది. మరి అలాంటి వర్ణించలేనటువంటి బాధాకరమైనటువంటి స్థలానికి మానవుడు పాపముతో కనుమూసినట్లయితే వెళ్ళవలసి వస్తూ ఉంది. అయితే ఎవరు కూడా పాపముతో చనిపోయి అలాంటి ఘోరమైన అగ్నిగుండంలో కాలాలని కోరుకోరు. అందరూ కూడా పాపం నుంచి విడుదల పొందాలని, ఆ అగ్నిగుండం నుంచి తప్పించుకోవాలని ఈ భూమి మీద అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మానవుడు. మంచి పనులు చేస్తూ ఉన్నారు, పుణ్యకార్యాలు దాన ధర్మాలు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే ఉదయకాల సమయంలో మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మానవుడు చేసినటువంటి సొంత ప్రయత్నాల వలన మానవుడికి పాపము నుండి విడుదల కలగడం లేదు ప్రియులారా. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపించలేడు. ఒక మోగవాడు మరొక మోగవాడికి అడ్రస్ చెప్పలేడు. అలాగైతే మనందరిలో కూడా పాపం ఉంది కనుక మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి మరొక మానవుడు ఎవరు కూడా ఈ భూమి మీద మనకు సహాయం చేసేవాడు లేడు. అయితే ఏమి చేయాలి, ఏమి చేస్తే మన పాపం పోతుందనే విషయం ఆలోచన చేసినట్లయితే, రక్త ప్రోక్షణం లేనిదే మానవునికి పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. మనలో ఉన్నటువంటి పాపం పోవాలంటే ఈ భూమి మీద రక్తము కాల్చాలి. ఎవరి రక్తం కాల్చడం ద్వారా మన పాపం పోతుందనే విషయం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మోగజీవాల యొక్క రక్తము ద్వారా మన పాపం పోదు. కానీ మనలో ఉన్నటువంటి పాపం పోవాలంటే మరొక పాపం లేని మానవుడు తన రక్తాన్ని ఈ భూమి మీద కాల్చాలి. అలాంటి వారు ఎవరున్నారనే విషయం ఆలోచన చేసినట్లయితే యావత్ ప్రపంచం మొత్తంలో పాపం లేకుండా పుట్టినవారు కానీ పాపం లేకుండా జీవించిన వారు కానీ ఎవరు కూడా మనకు కనబడలేదు ప్రియులారా. అది ఎరిగినటువంటి దేవాది దేవుడే 2026 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి కన్యక మరియ గర్భాన పరిశుద్ధుడిగా వచ్చారు, పరిశుద్ధుడిగా పుట్టాడు. 33 సంవత్సరాలు ఏ పాపము లేకుండా పరిశుద్ధుడిగా జీవించారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసయ్య పుట్టుకలో పాపం లేదు. ఆయన జీవించిన జీవిత విధానంలో ఎన్నడూ కూడా పాపము చేయలేదు ప్రియులారా. పాపం ఎరిగినటువంటి ఆయన పాపులుగా పిలువబడుతున్న మానవాళి నిమిత్తము తన శరీరం నిలువెల్లా కూడా గాయపరచబడి తన అమూల్యమైన రక్తాన్ని లోకంలో కాల్చారు ప్రియులారా. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపానికి మందు ఆ సిలువలో యేసు ప్రభు వారు కాచినటువంటి రక్తం వలన మాత్రమే కలుగుతుంది ప్రియులారా. అయితే గమనించండి, మనిషికి ప్రాణం రక్తమే కనుక ఆయన మానవుడిగా ఈ భూమి మీద పుట్టాడు కనుక రక్తమంతా కూడా కాచిన తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఆయన కూడా సమాధి చేయబడ్డాడు. కానీ అందరిలో సమాధిలో ఉండిపోలేదు ప్రియులారా. దానినే మనం నిన్న జరుపుకున్న గుడ్ ఫ్రైడే. ఆయన మానవాళి పాపముల నిమిత్తము మరణించినటువంటి రోజు శుభ శుక్రవారము, మంచి శుక్రవారము. అలాగైతే ప్రియులారా, శుక్రవారం మరణించినటువంటి ఆయన రేపు వస్తున్నటువంటి ఆదివారం ఎస్టర్డే అంటూ ఉన్నాం. ఆయన 3వ రోజున ప్రాణంతో తిరిగి లేచి నిత్యము కూడా సంతోషము, నిత్యము కూడా ఆనందంగా ఉన్నటువంటి మోక్షరాజ్యానికి ఆయన వెళ్ళారు. దానినే మనం పరలోకము లేదా స్వర్గము అని మనం అంటూ ఉంటాం ప్రియులారా. అక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు లేవు, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు లేవు, ఈ లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమీ కూడా లేవు. కానీ నిత్యము కూడా సంతోషము, నిత్యము కూడా ఆనందంగా ఉంటుంది ఆ పరలోక పట్టణంలో. ఆ పరలోక పట్టణానికి మనల్ని అందరినీ కూడా తీసుకెళ్ళడానికి వస్తూ ఉన్నారు.
కొరకు ప్రియులారా ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దీపం ఉండగానే మనం ఇల్లు ఏ విధంగా అయితే చక్కబెట్టుకుంటామో ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉంటుండగానే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, పరలోక రాజ్యం చేరండి. నేనేమి చేయాలి నా పాపాన్ని పోగొట్టుకోవడానికి, ఆ యేసు ప్రభు వారిని నమ్ముకోవడానికి నేనేమి చేయాలని విషయం ఆలోచన చేసినట్లయితే నువ్వు ఉన్న పాటునే యేసు ప్రభువా నా పాపాన్ని క్షమించి నీవున్న చోట నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మాట పలికితే చాలు. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కాబట్టి మనలో ఉన్నటువంటి సకల దుర్నీతి నుంచి మనల్ని విడిపించి ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే మరి మన ఊరిలోనే దేవుని సేవకులు ఉంటూ ఉన్నారు. ప్రతి ఆదివారం శుక్రవారాలు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఏ సమయంలో వచ్చి అక్కడ సంప్రదించినట్లయితే అనేక విషయాలు మీకు తెలియజేస్తారు. మిమ్మల్ని మా కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్.